బద్వేల్ పట్టణంలో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో భారీ స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. వీరారెడ్డి కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 మండలాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. బద్వేల్లోని వీరారెడ్డి కళాశాలలో మాస్టర్ 25 మ్యాక్స్ స్పీడ్ ఎడ్యుకేషన్ ఇండియా వ్యవస్థాపకులు అశోక్ కుమార్ రెడ్డి, ఫాతిమా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ హెచ్ఎం సిస్టర్ జ్యోతిష్య ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ కు శుభారంభం పలికారు. మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్ ప్రాంతాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థినులు వేడుకగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్రాక్ ఈవెంట్లు, టీమ్ గేమ్స్, ఇండోర్ క్రీడలు వంటి వారి సహజ ప్రతిభ ఆవిరైపోతుందని, అందుకే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి స్పోర్ట్స్ మీట్లను విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. I request Rahman sir to give him a bouquet. S.I. Satyanarayana sir, one of the dance. I request Jyoti ma'am to give him a bouquet. నమస్కారం. ఈరోజు బద్వేల్లో SBVR కాలేజ్ గ్రౌండ్స్లో మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ని ప్రమోట్ చేయాలి పిల్లల్లో అనే ఉద్దేశంతో, పిల్లలు ఏదైతే ఇంటి దగ్గర మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఈ స్క్రీన్ టైంని బ్రేక్ చేసి పిల్లల్లో స్పోర్ట్స్ని ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మ్యాస్ట్రో ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. సో మ్యాస్ట్రో అంటే మ్యాక్స్ స్పీడ్ ఎనర్జీ స్పోర్ట్స్ టాలెంట్ రైజ్ ఓపెన్ 2025 డిసెంబర్లో ఈరోజు రేపు 2 రోజుల పాటు దాదాపుగా ఫుల్ డేస్ మనం పిల్లల్ని కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్ని మనం సమీకరించుకొని ఇక్కడ పిల్లల్లో ఈ స్పోర్ట్స్ని మనం ఇన్కల్కేట్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో భాగంగా మన కంపెనీ ఏదైతే ఉందో మ్యాక్స్ స్పీడ్ ఎడ్యుకేషన్ ఇండియా అనేటటువంటి ఈ కంపెనీ సౌత్ ఆంధ్ర బేస్గా మనం పనిచేస్తూ ఉన్నాం. సో ఈ మ్యాక్స్ స్పీడ్ ఎడ్యుకేషన్ ఇండియా పిల్లల్లో నేషనల్ ఎడ్జ్ కాంపిటేటివ్ స్కిల్స్ ఏదైతే IIT JEE నీట్ ఒలింపియాడ్ ఫౌండేషన్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ యాజ్ పర్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మాస్టర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాస్టర్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా మన వినీత్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్, వారిని మనం ముఖ్య అతిథిగా పిలిచాము. దాంతోపాటు పి దామోదర్ రెడ్డి గారు ఎవరైతే ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారో నెల్లూరు నుంచి వారు వచ్చారు. దీంట్లో CAలు SAలు మిగతా వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. సో ఈ మాస్ట్రో అంటే మ్యాక్స్ స్పీడ్ ఎనర్జీ స్పోర్ట్స్ టాలెంట్ రైజ్ ఓపెన్ 2025లో భాగంగా 5 ఇండోర్ 5 అవుట్డోర్ గేమ్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. సో త్వరలో ఈ మ్యాక్స్ స్పీడ్ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మనం సౌత్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని విద్యా సంస్థలతో వేలాది మంది విద్యార్థులతో నెల్లూరులో మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఈ ముఖ్య ఉద్దేశం పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళకి సబ్జెక్టివ్ స్కిల్స్తో పాటు నాన్ సబ్జెక్టివ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కావచ్చు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ కావచ్చు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్తో పాటు మనం పిల్లల్లో మాస్ట్రో, మిస్టర్, LVP, LWP అనే వివిధ క్రియేటివ్ ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల్ని మనం నర్చర్ చేస్తాము. సో ఈ మొత్తం మాస్టర్ ప్రోగ్రాంలో భాగస్వామ్యమైనటువంటి స్కూల్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ముఖ్య అతిథులు చీఫ్ గెస్టులు కానివ్వండి, కాలేజీ యాజమాన్యం కానివ్వండి, సో అందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు రిటైర్డ్ అయ్యారు. ఈరోజు మా అబ్బాయి అశోక్ కుమార్ రెడ్డి నన్ను మ్యాక్స్ స్పీడ్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా
డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లల్లో డిసిప్లిన్ అంటే ఆటోమేటిక్గా మనకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మా వాడు క్రమశిక్షణలో నెంబర్ 1 ఉంటాడు. అలాగే పిల్లలు కూడా మీరు కంప్లీట్గా మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు మన మీద ఎన్నో ఆశలు, దాన్ని మీరు కూడా ఈరోజు జనరేషన్ కూడా బాగుంది, స్పీడ్గా ఉంది, ప్రతిదీ అర్థం చేసుకునే పిల్లలు మీరు వీలైనంత వరకు సెల్ ఫోన్లు తగ్గించుకొని ఫిజికల్గా అయితే ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ చేసి మన తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మంచి పైకి తీసుకొని ఆకలి అంటే ఎవడైతే బాధ్యత ఆకలి వాడు మాత్రమే పైకి వస్తారు. కాబట్టి ప్రతి పిల్లలు మీ తల్లిదండ్రుల కోసం మీరు కష్టపడి మీ బాధ్యతను నెరవేర్చి మంచి భవిష్యత్తు ఫస్ట్ డిసిప్లిన్లో మెయింటైన్ చేస్తూ సెల్ ఫోన్ తగ్గించుకుంటూ భవిష్యత్తును మంచిగా ప్రవర్తించు ఉన్నత స్థాయిలు ఎదగాలని బాగుబాతులు ఎదగాలని ఆశిస్తూ సెలవు చేసింది.